మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సరిహద్దు వద్ద ఇండియన్ ఆర్మీ బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులు దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరాయంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శీతాకాలంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. చిమ్మ చీకటితో పాటు దట్టమైన పొగమంచు పరిసర ప్రాంతాలను పూర్తిగా కప్పేస్తుంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పెట్రోలింగ్ జరిపేందుకు తమ వద్ద అధునాతన పరికరాలున్నాయని బీఎస్ఎఫ్ జవాన్లు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉన్నారని, దేశ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలంటున్నారు. रात में एक तो ठंड बहुत ज्यादा बढ़ जाती है, ऊपर से अंधेरा और फॉग इलाके को बिल्कुल कवर कर देते हैं कि हमें देखने के लिए थोड़ी दिक्कत आती है। पर हमारी पेट्रोलिंग लगातार चलती रहती है और ऐसे उपकरण हमारे पास हैं जो धुंध में सहायता करते हैं हमें इलाके की देखरेख के लिए, तो ऐसा कोई दिक्कत आती नहीं है। बीएसएफ की तरफ से सभी देशवासियों को नव वर्ष की हार्दिक शुभकामनाएं। आप अपने घरों में सुरक्षित हैं, बीएसएफ बॉर्डर पे तैनात है। సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రమూకలు ప్రవేశించకుండా నిరంతరం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటున్నాయి బీఎస్ఎఫ్ దళాలు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, మరి 10 గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఇండియన్ ఆర్మీ, అదేవిధంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బీఎస్ఎఫ్ దళాలు పూర్తి స్థాయి అప్రమత్తతో విధులు నిర్వహిస్తున్నాయి. 24 గంటలు కూడా నిఘా ఉంచారు. రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం గస్తీ, అదేవిధంగా చర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. చలికాలంలో ఏదైతే ఈ యొక్క వింటర్ సీజన్ లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే వాటిని కూడా అధిగమించి ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అయితే తీవ్రంగా తగ్గాయని చెప్పొచ్చు. దట్టమైనటువంటి పొగ మంచు కమ్మేయటంతో విజిబిలిటీ కూడా చాలా తగ్గుతుంది. అయినా కూడా అప్రమత్తత తగ్గలేదు. పొగమంచు ఉన్నా కూడా థర్మల్ కెమెరాలు, నైట్ విజన్ పరికరాలతో ఈ దళాలు నిఘా కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదుల చొరబాటు అడ్డుకునేందుకు చర్యలు అయితే తీసుకున్నారు. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను కూడా మోహరించారు. గ్రామాల భద్రత, ఏదైతే సరిహద్దు గ్రామాల్లో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా చర్యలను కూడా పెంచారు. సరిహద్దు ప్రాంతాల్లో తాము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం, పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షిస్తున్నాం, ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ బీఎస్ఎఫ్ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఈ న్యూ ఇయర్ సందర్భంలో ఏ మాత్రం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిలియన్ భద్రత కోసం సరిహద్దు గ్రామాల్లో స్థానిక పోలీసులతో సమన్వయం పెంచి అనుమానాస్పద కదలికలపై కూడా వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశారు. వీటికి సంబంధించి ఇన్ఫిల్ట్రేషన్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అలర్ట్ ఇవన్నీ కూడా ఎక్కువ చేశారని చెప్పొచ్చు. న్యూ ఇయర్ సందర్భంగా ఏమైనా ప్రొవొకేషన్స్, అక్కడి నుంచి ఏదైనా కాల్పులు జరగటం అట్లాంటివి లేదా చొరబాటు ప్రయత్నాలు ఏమైనా ఉండే అవకాశం ఉంది అంటూ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఈ అప్రమత్తతను పెంచినట్లుగా చెప్తున్నారు. మొత్తానికైతే ఉగ్రవాదులు ఈ అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నాలు జరగకుండా ప్రత్యేకంగా చెక్ పాయింట్లు, యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ యాక్టివ్లు వాటిని కూడా యాక్టివ్ చేసినట్లుగా భద్రతా బలగాలు చెప్తున్నట్టు మాట. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.